వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కృష్ణా మచిలీపట్నం సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ వీటికైతే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనం ఇది అప్లికేషన్ వచ్చేప్పటికి ఈ యొక్క November 4th లోపు పంపించాలి, 5 PM లోపు అనమాట. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే రికార్డ్ అసిస్టెంట్కి మనకు వచ్చేప్పటికి 10th అనమాట. గ్రాడ్యుయేషన్ ఇది వచ్చేప్పటికి కంప్యూటర్ టైపిస్ట్కి సంబంధించి. అదేవిధంగా మనకి 7th క్లాస్ ఆఫీస్ సబార్డినేట్కి అయితే అడగడం జరిగిందనమాట. ఇదిగోండి చూసినట్లయితే మనకి 1 by 1 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి కంప్యూటర్ టైపిస్ట్కి వచ్చేప్పటికి అదేవిధంగా ఏదైనా గవర్నమెంట్ నుంచి మనం టెక్నికల్ ఎగ్జామినేషన్ టైపింగ్ రైటింగ్లో హయ్యర్లో ఇంగ్లీష్లో పాస్ అయి ఉండాలంటూ కూడా చాలా క్లియర్గా అడగడం జరిగిందనమాట. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా 1 by 1 అయితే మనం చాలా నీట్గా చదివేసి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 42 years వరకు కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అనమాట. ఇక అదేవిధంగా మన ఈ యొక్క సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అటాచ్ చేసేసేసి క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ అనమాట. మనం జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీగా చదవాలి మనం. నో డిఏ ఆర్ టీఏ అంటూ చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన అప్లికేషన్ ఫామ్ చూద్దాం. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకొని మనం సర్టిఫికేట్స్ అన్నీ కూడా వీటికి అటాచ్ చేసి అటెస్టెడ్ సైన్ చేసేసి మనం సంబంధిత అడ్రస్కి అనువుల కవర్లో ఇవ్వడం కానీ చేయాలన్నమాట. ఇది కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకున్న ప్రధానంగా నోటిఫికేషన్. పోస్టులు అయితే రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ అనమాట. దీనికి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు చాలా త్వరగా అప్లై చేయండి. మనకి తక్కువ సమయం ఉంది కాబట్టి. థ్యాంక్ యూ.